ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సిప్లా, హెచ్సిఎల్ టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా స్విగ్గీ, సిజీ కన్స్యూమర్, ఎటర్నల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు, మరొక వైపున వివికే ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఏంటి నిఫ్టీ 23,900 అనే కీలక మద్దతు స్థాయి కంటే దిగువన ముగియడంతో బేర్స్ తమ ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తున్నట్లు కనిపిస్తోంది కదా. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 20 రోజుల మూవింగ్ యావరేజ్ కంటే దిగువన ముగిసి నిఫ్టీతో పోలిస్తే బలహీన ప్రదర్శన కనపరుస్తోంది కదా. ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి ముఖ్యమైన సపోర్టు, రెసిస్టెన్స్ స్థాయిలు ఏంటన్నొచ్చు సార్. అలాగే చార్ట్లో ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? ఐ థింక్ ఈ స్టేజ్ లో సెల్ ఆన్ రైజ్ అనే చార్ట్ చెప్తున్నాండి. దానికి ప్రధాన కారణం ఏంటంటే మనం చూసాం లాస్ట్ వెనస్డే ఏదైతే ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చిందో 23,805 లో రావటం చూసాం. అండ్ దాని తర్వాత ర్యాలీ ఏదైతే వచ్చిందో 200-డే మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేయలేకపోయింది. సో నిన్న మనం చూస్తే కనుక ఒక డోజీ ప్యాటర్న్ అంటాం క్యాండిల్ది. సో బేర్సే విన్ అయ్యారు అని ఒక క్లియర్ ఇండికేషన్ మనకు వచ్చింది. అండ్ ఈవెన్చువల్లీ 23,800 కింద క్లోజ్ అయిన రోజు ప్రాబ్లీ సెల్ ఆన్ రైజ్ కింద వెళ్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 12th జూన్ రోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో 23,645 అనేది ఒక సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక మేబీ 30-40 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. ఒకవేళ అది కనుక సస్టైన్ అవుతే 23,600 పుల్ బ్యాక్ వచ్చి 23,800 పైన క్లోజ్ అవుతేనే మేబీ ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ సెల్ ఆన్ రైజ్ అనే మనం చెప్పుకోవాలి. సో ఈ స్టేజ్ లో మనకి కీ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి అనుకుంటే కనుక ఈవెన్చువల్లీ 23,900 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత 24,029 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అదొక రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ 23,640 కింద క్లోజ్ అయిందంటే కానీ ఇవాళ కానీ ఆర్ మండే కానీ మేబీ నెక్స్ట్ డౌన్ సైడ్ 23,300 కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఇవాటి క్లోజింగ్ చాలా క్రూషియల్, బికాస్ వీక్లీ చార్ట్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది కాబట్టి. బట్ ఏదైనప్పటికీ సెల్ ఆన్ రైజ్ అనేది స్ట్రాటజీని మనం అవలంబించాలి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ ఇందాక మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 200-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవటం చూసాం మనం. సో ఎప్పుడైతే కీ సపోర్ట్స్ అనేవి బ్రీచ్ అవుతాయో ఐ థింక్ ఆ పాయింట్స్ అన్ని కూడా రెసిస్టెన్స్ అవుతాయి. సో స్వింగ్ లో మనం చూస్తే కనుక 8th జూలై రోజు ఏదైతే లో ఫామ్ అయిందో 56,749 అనేది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో ఈవెన్చువల్లీ ఐ థింక్ 56,200 దగ్గర మనం ట్రేడ్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 400-500 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంటుంది. అదర్వైజ్ 3 days గ్యాప్ ఏదైతే ఉందో 56,970 అంటే ఈవెన్చువల్ 1000 పాయింట్స్ కన్నా అప్ మూవ్ కనపట్లేదు యాజ్ ఆఫ్ నో. సో ఈవెన్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తే కనుక 55,600 అనేది ఒక గ్యాప్ ఫార్మేషన్ ఉంది సేమ్ 12th జూన్ రోజు ఏదైతే. సో ఇంకో 1000 పాయింట్స్ ఆర్ మేబీ 800 పాయింట్స్ పడుతుంది అనేది వేచి చూడాలి. ఏదైనప్పటికీ బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ ర్యాలీ వచ్చిందంటే కనుక దాన్ని సెల్లింగ్ ఆపర్చునిటీగా యూజ్ చేయాలి. బట్ స్టాప్ లాసెస్ రెండింటికి మస్ట్ 57,200 పైన బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ 24,100 పైన నిఫ్టీ అనేది షార్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో నియర్ టు ద లెవెల్స్ వచ్చినప్పుడు షార్ట్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అదర్వైజ్ స్టే అవే ఫ్రమ్ మార్కెట్స్ ఈ స్టేజ్ అని చార్ట్ సజెస్ట్ చేస్తుంది. సార్ ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, జూన్ రిజల్ట్స్ స్టార్ట్ అయ్యి కొంతకాలం అయింది కాబట్టి ట్రెండ్ ఎలా ఉందనుకోవాలి సార్? అలాగే ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే ఏ సెక్టార్లో మంచి అవకాశాలు కనపడుతున్నాయి సార్? ఎప్పుడు కూడా రిజల్ట్స్ చూస్తే మనం జనరల్ గా చూడవలసింది ఏంటంటే ఫస్ట్ మంత్ లో అంటే జూన్ అయిపోయినాక జూలై నెలలోకి వచ్చేటప్పుడు ఎక్కువ కంపెనీలు తొందరగా రిజల్ట్స్ అనౌన్స్ చేయకపోవచ్చు. బికాజ్ వాళ్ళకి టైం విండో ఇంకా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ ఏం చేసామంటే నేను ఇప్పుడు కూడా 1000 crores కన్నా తక్కువ వాల్యూ ఉన్న కంపెనీలు ఏవి కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్ట్మెంట్ కోసం సూటబుల్ కాదు అనేటువంటిది నా స్ట్రాంగ్ ఫీలింగ్. అందుకే వాటిని ఎక్స్క్లూడ్ చేసి 1000 కోట్ల కన్నా ఎక్కువ కంపెనీలు ఎన్ని రిజల్ట్స్ వచ్చాయని చూస్తే ఇప్పుడు వరకు 86 కంపెనీలు వచ్చినాయి. ఇంకా ఎక్కువ వచ్చినాయి కానీ అందులో నేను ఎందుకో కూడా చెప్తాను. 86 కంపెనీలు రిజల్ట్స్ వస్తే అందులో 82 కంపెనీలు ప్రాఫిట్లు పెంచుకున్నాయి. ఈ 86 కంపెనీలు ఏమిటి అని అడిగితే 230 కంపెనీలు వచ్చినా కానీ అందులో 86 ఎందుకు చెప్తున్నానంటే ఈ కంపెనీల్లో ఇప్పుడు వాటి యొక్క ప్రైస్లు వాటి పెర్ఫార్మెన్స్ తో కంపేర్ చేస్తూ చూస్తే తక్కువ రేట్లో ఉన్నట్టు కనపడుతున్నాయి.
అంటే మనం కొనుక్కుందాం అనుకుంటే కనుక ఏమేం కంపెనీలు కొనుక్కోవాలి అంటే లిస్ట్ ఇస్తే బాగుంటుంది తప్పితే అన్ని మొత్తం లిస్ట్ అవడం ఇష్టం లేక చెప్పాను అనమాట. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నాను. డేటా కన్నా చూసినట్లయితే దాదాపు 86 కంపెనీలు 30% కన్నా ఎక్కువ గ్యాప్ కనపడుతుంది. అంటే కొనుక్కుంటే కనుక లాభాలు అవడానికి అవకాశాలు ఎక్కువ. అంతేగాని ఇవన్నీ కూడా టార్గెట్ ప్రైస్ నెలలో పెరుగుతాయా వారంలో పెరుగుతాయా అని అనుకోకూడదు. ఈ కంపెనీలన్నీ ఉండవలసిన ధర కన్నా తక్కువ ఉన్నాయి. పెరగటానికి ఒకసారి సమయం పట్టొచ్చు, ఒకసారి ఇంకొద్దిగా ఎక్కువ సమయం పట్టొచ్చు. కానీ అన్ని తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కుంటే మనశ్శాంతి ఉంటుంది. రెండో కారణం ఏంటి, మంచి కంపెనీలు తెలుసు కాబట్టి మనకు మార్కెట్ ఇంకా తగ్గినా కూడా భయం ఉండకుండా ఉంటుంది. ఈ లిస్ట్ అంతా ఊరికే స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అందులో చాలా కంపెనీలు ఉన్నాయి. లేకపోతే ఇందులో మీరు సెక్టర్లు ఏదైతే మంచిదండి అన్నారు. నాకు ప్రస్తుతం వరకు ఉన్నట్లో కనపడితే అన్నిటికన్నా బాగున్నది అంటే రేపు ట్రంప్ గారు ఏం చేసినా, ఇరాన్ ఏం చేసినా, బాంబులు పడినా, భీకర యుద్ధం దాపురించినా కానీ ఏ సెక్టర్ బాగుంటుందని ఆలోచిస్తే అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు వరకు కూడా మీరు అందరూ రాజేంద్ర గారినో, వివికే ప్రసాద్ గారినో, ఇంకొకరినో సలహా అడుగుతూ ఉంటారు. ఇలా చెప్పే వ్యూస్ విని సంపాదించుకోవడం ఒక రకం అయితే, ఇలాంటి వ్యూస్ అన్నింటినీ కూడా మీకోసం పనిచేస్తూ అసెట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ క్లయింట్స్ యొక్క డబ్బులు వాళ్ళే హ్యాండిల్ చేస్తుంటారు. ఆ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంది. ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం, ఇప్పుడు కూడా బాగుంది. ఒకసారి స్క్రీన్ మీద మీరు రెండు డేటా చూస్తే అందులో ఉన్న కంపెనీలు కెనరా రోబేకో ఒకటి ఇందులో రాలేదనుకోండి, కెనరా రోబేకో కూడా బాగానే ఉంది. ఇవన్నీ చూస్తే 5 కంపెనీలు, కెనరా రోబేకోతో కలిపితే 6 కంపెనీలు అన్ని కూడా ఇండస్ట్రీలో బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక 1 year పాటు ఉంచుకోవడానికో లేకపోతే లాంగ్ టర్మ్ లో ఉంచుకుంటాను అనుకుంటే ఈ ఇండస్ట్రీలో మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఏ షేర్ అయినా కొనుక్కోవచ్చు. అందులో నాకేం పర్సనల్ ప్రిఫరెన్స్ ఏమి ఉండక్కర్లేదు కాబట్టి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ అయినా, ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అయినా, HDFC అసెట్ మేనేజ్మెంట్ అయినా, నిప్పన్ లైఫ్ అయినా, UTI అసెట్ అయినా, కెనరా రోబేకో ఇందులో రాకపోవడం కారణం చిన్న మా సాఫ్ట్వేర్ లేదో అప్డేట్ లో అవ్వకపోవడం మూలంగా ఇవన్నీ కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి. సో మై ప్రిఫరెన్స్ ఇస్ డెఫినెట్లీ దిస్. అండ్ సెకండ్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కొద్దిగా ఏంటో మనం రాబోయే కొద్ది సమయంలో చర్చిద్దాం. కాలర్ ఉన్నారు సార్, సుబ్బారావు కాల్ చేస్తున్నారు. సుబ్బారావు గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి ప్రసాద్ గారితో. నమస్తే సార్, మీకు ప్రసాదరావు గారికి అలాగే రాజనాథ్ గారికి నమస్కారాలండి. హలో, చెప్పండి సార్. ప్రసాదరావు గారిని చెప్పమనండి సార్. ITC లిమిటెడ్, వేదాంత లిమిటెడ్, డాబర్ ఇండియా, ఈ మూడిట్లో విచ్ ఈజ్ హైలీ ప్రిఫరబుల్. అలాగే ఇన్ఫోసిస్ బై HDFC బ్యాంక్ ఏది ప్రిఫరబుల్? ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి 2 స్టాకులు చెప్పమన్నాను సార్. డాబర్ ఇండియా చూపిస్తానండి మీకు. ఫస్ట్ డాబర్ ఇండియాలో ఏంటంటే ఇంకా రిజల్ట్స్ చాలా, ఎప్పుడు కూడా మీరు అడిగిన కంపెనీలన్నిటికీ రిజల్ట్స్ వచ్చేస్తే కనుక ఇప్పుడు చెప్పే మాటకి ఎక్కువ విలువ, అర్హత ఉంటుంది. లేకపోతే ఏం చేస్తామంటే జూలైలోకి వచ్చిన తర్వాత మార్చ్ రిజల్ట్స్ ఆధారం చేసుకుని మాట్లాడుతూ ఉండాలి. కానీ తప్పని నేను అన్నాను, ఎందుకంటే రిజల్ట్స్ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు అనౌన్స్ చేయొచ్చు కాబట్టి. డాబర్లో కనుక చూసినట్లయితే మీకు ప్రస్తుతం ఉన్న రిజల్ట్స్ ప్రకారం చూస్తే మార్చ్ క్వార్టర్ వరకు రిజల్ట్స్ చూస్తే కూడా దాని యొక్క ఫెయిర్ ప్రైస్ 601 ఉంటే దాని మార్కెట్ ప్రైస్ ఓన్లీ 421. అంటే ఖచ్చితంగా పొటెన్షియల్ ఉన్నది. ఎప్పుడు దీని గురించి మనం మాట మార్చవలసి వస్తుంది. మాట మార్చడం అంటే భయపడి మార్చడం కాదు. రిజల్ట్స్ కనుక మనకు అనుకోకుండా వ్యతిరేకంగా వస్తే అప్పుడు రిజల్ట్స్ ప్రకారం మనం ఆటోమేటిక్ గా రియాక్ట్ అయిపోయి దాని ప్రకారం అమ్ముకోవాల్సి వస్తుందేమో. కానీ అదర్వైజ్ ఈ కంపెనీలు ఒక్కసారి విపరీతంగా పడిపోయే అవకాశాలు ఎప్పుడు ఉండవు, విపరీతంగా పెరిగే అవకాశాలు ఉండవు. నా లెక్క ప్రకారం ఈ ట్రెండ్ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ. అందువల్ల డాబర్ ఇండియా ఇస్ ఎ గుడ్ చాయిస్ అండి. తర్వాత ఇన్ఫోసిస్ అన్నారు, ఇన్ఫోసిస్ కూడా ఒకసారి చూపిస్తాను. అందరూ భయపడుతున్న సమయంలో, అంటే ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అసలు ఇక స్కోప్ ఉండవు అనుకుంటున్న టైంలో ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి జరగవలసిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఇంకా నన్ను అడిగితే కొద్దిగా ఎక్కువ జరిగింది. అంటే ఇహ నుండి కిందకి వెళ్ళిపోయే ఛాన్స్ కనుక ఒక ఛాన్స్ ఉంటే పెరగటానికి 3 ఛాన్స్ ఉంటాయి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఇప్పుడు కొనుక్కోవటానికి థింగ్స్ ఆర్ హైలీ ఫేవరబుల్ అట్ దిస్ ప్రైసెస్. ఆ రేంజ్ లో కనుక ఆలోచిస్తే ఇన్ఫోసిస్ కి ఇప్పుడున్న ప్రైస్ 1041. జూన్ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి, అన్ని బాగానే ఉన్నాయి. చూడండి స్క్రీన్ మీద మీకు డేటా కనపడుతుంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 16.5 నుంచి కేవలం 16.43కి వచ్చింది. ట్రైలింగ్ 12 month బేసిస్, నాట్ లైక్ జస్ట్ క్వార్టర్. ఈ క్వార్టర్ లో కొద్దిగా తగ్గిన మాట వాస్తవం. ఓవరాల్ గైడెన్స్ కొద్దిగా తగ్గించిన మాట వాస్తవం. అదంతా కూడా వాస్తవిక పరిస్థితిని దప్పడం అనమాట. అందువల్ల దీన్ని చూస్తే ఇంకా 33% పెట్టడానికి ఛాన్స్ ఉంది. నా లెక్క ప్రకారం 1384 అనేది నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లోపల యుద్ధం గనక సమస్య పోతే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. అందువల్ల ఐ థింక్ ఇన్ఫోసిస్ అండ్ డాబర్ యూ షుడ్ బి ఏబుల్ టు బై. నెక్స్ట్ కాలర్ అనిత చేస్తున్నారు. అనిత గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి రాజేంద్ర గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి, రాజేంద్ర గారికి, ప్రసాద్ గారికి. నేను రాజేంద్ర గారితో కొంచెం టెక్నికల్ సైడ్ దానికి కాల్ చేశానండి. OFSS ఏ ప్రైస్ లో తీసుకోవచ్చండి, అలానే శ్రీరామ్ ఫైనాన్స్ ఏ ప్రైస్ లో తీసుకోవచ్చండి? ఐ థింక్ OFSS నేను చూసామండి, హ్యూజ్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్ డౌన్ రావటం చూసాం, బట్ అంతే ఫాస్ట్ గా పుల్ బ్యాక్ కూడా అయిపోవటం చూసాం. సో ఈవెన్చువల్లీ
మనం ఆల్వేస్ అనుకుంటామంటే స్వింగ్ లో వచ్చిందంటే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై అని. సో ఈ స్టేజ్ లో స్వింగ్ లో ఇస్ 9127. సో ఇన్ఫాక్ట్ నిన్న లో 9937 కూడా రావటం చూసాం. సో దట్ వుడ్ బి ఐడియల్ బై అని చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు 10,700 ఉంది. సో ఒక డౌన్ స్పైక్స్ వచ్చినప్పుడు కొంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా, 9900 ఆర్ 9920 ఆర్ 99,200 ఆ మధ్యలో. బట్ అగైన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక స్టాక్ కొద్దిగా కరెక్షన్ మోడ్ లో ఉందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 12,000 నుంచి అబౌట్ 10,800 ఒక 1200 పాయింట్స్ డౌన్ అవటం చూసాం. సో నా ఉద్దేశంలో 10,500 to 9,000 మధ్యలో అక్యూములేట్ చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ అని నా ఉద్దేశం. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ ప్రాబ్లీ ఈ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్ అండి. స్టాక్ మనకు చూస్తే కనుక 1058 నుంచి కరెక్ట్ అయ్యి 1,000 దాకా రావటం చూసాం. అండ్ ఒక గ్యాప్ ఫార్మేషన్ మనకి జరిగింది 959 అండ్ 980 మధ్యలో. సో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. అంటే ఇక్కడ నుంచి ఒక 20 to 50 రూపీస్ కింద మంచి సపోర్ట్ ఉంది. కాబట్టి శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఒకటే ప్రైస్ పాయింట్ కాకుండా బిట్వీన్ 1,000 and 950 అక్యూములేట్ చేసుకుంటే ఇట్స్ గుడ్ అని. సార్ ప్రసాద్ గారు, దివీస్ ల్యాబ్స్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ని కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇప్పుడు కరెంట్ ప్రైస్ తీసుకోవచ్చు అనే లాంగ్వేజ్ ఎవరికంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే ఉపయోగిస్తుందండి. అలా కాకుండా లాంగ్ రన్ లో కనుక చూస్తుంటే దివీస్ ల్యాబొరేటరీస్ గురించి చూద్దాం. రెండు కాకపోయినా దివీస్ ల్యాబొరేటరీస్ ఇప్పటికి జూన్ రిజల్ట్స్ ఇంకా రాలేదండి. జూన్ రిజల్ట్స్ వస్తే కానీ మనకి లేటెస్ట్ గా రివైజ్ పొజిషన్ తెలియదు. పాత పొజిషన్స్ ప్రకారం చూడాలంటే మాత్రం దివీస్ ల్యాబొరేటరీస్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఏ ప్యూర్ గోల్డ్, అంటే ఫ్యామిలీ జ్యువెలరీతో సమానంగా చెప్తా ఉంటాం. ఎందుకు అంటే ఈ కంపెనీ కంటిన్యూస్ గా లార్జ్ వాల్యూమ్స్ లో అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ డిక్లేర్ చేస్తూ కూడా స్టడీగా షిప్ లాగా మూవ్ అవుతా ఉంటుంది. అంటే మిగతా వాళ్ళలాగా స్పీడ్ బోట్ లాగానో స్కూటర్ లాగా టాకా యూ టర్న్లు కొట్టుకుంటూ ఒకసారి పడిపోవడం ఒకసారి పెగిరిపోవడం జరగదు. అందువల్ల ఈ కంపెనీ రిజల్ట్స్ ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూస్తే అప్పుడు ఎప్పుడో దాదాపుగా సంవత్సరం క్రితం 23% మార్జిన్ వస్తే అప్పటి నుంచి అలాగే మెయింటైన్ అవుతూ ఇప్పుడు కూడా 24.32% మార్జిన్. సేల్స్ చూస్తే 9,000 కోట్ల నుంచి 10,040 కోట్లు, అంటే రాక్ స్టడీగా ఉంటుంది. ఇది లాంగ్ టర్మ్ ఉంచుకోవడానికి సరిగ్గా బెస్ట్ బెట్ కింద అనుకోవాలి. కాకపోతే ఒకటే గుర్తుంచుకోండి, ఎవరైనా లాభం సంపాదించాలి అంటే ఊరికి కోరుకుని పెట్టుకుంటే మనకేమో ఉపయోగం లేదు. అందులో పెరగకూడనంత ఫాస్ట్ గా పెరిగితే అమ్మగలగాలి, మళ్ళీ తగ్గకూడనంత తగ్గితే కొనుక్కోవడానికి కూడా వెనకాడకూడదు. అందువల్ల ఈ కంపెనీ ఈ రోజు చూస్తే మాత్రం ఉంచుకోవాలి. లేకపోతే కొనుక్కోవచ్చు అంటే కూడా ఫెయిర్ వాల్యూ 9,900 ఉంది కాబట్టి 36% ఇంకా గ్యాప్ కనపడుతుంది. కొనుక్కోవచ్చు. ట్రంప్ గారు ఏదో జనరిక్స్ మీద వేశారు, అది ఎప్పుడో 2028కి వస్తాయి, 29 200% అవుతాయి అనుకోకండి. ఇలాంటి కంపెనీలు క్యాష్ పుష్కలంగా ఉన్న కంపెనీలు ఆ టారిఫ్లు తగ్గించుకోవాలి అనుకుంటే ఏం చేస్తాయి, ఆటోమేటిక్ వెళ్ళిపోయి అమెరికాలో కూడా ప్లాంట్ పెట్టుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అందువల్ల దిస్ కంపెనీ విల్ నాట్ బి డిస్టర్బ్ బై ట్రంప్స్ టారిఫ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 200%. కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవడానికి కంపెనీ అని చెప్పాలి. నెక్స్ట్ కాలర్ కిరణ్ చేస్తున్నారు. కిరణ్ గారు నమస్తే అండి, మాట్లాడండి రాజేంద్ర గారితో. డౌట్ అంటే చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి, రాజేంద్ర గారు ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయి. BL 272 లో 50 స్టాక్స్ ఉన్నాయి. అండ్ అలాగే వింటా ల్యాబ్స్ 678 దగ్గర 30 స్టాక్స్ ఉన్నాయి. ఈ రేంజ్ లో అక్యుములేట్ చేయొచ్చా, మోర్ అక్యుములేట్ చేయొచ్చా? అంటే రిజల్ట్స్ వింటా ల్యాబ్స్ చెప్తానండి. ఒక నిమిషం వింటా ల్యాబ్స్ చెప్పేస్తాను, మీరు అప్పుడు చెప్తారు కానీ సారీ టు ఇంటర్ఫియర్. వింటా ల్యాబ్స్ చూస్తేనండి మీరు యాక్చువల్ గా కొన్నానన్నారు, ఇంకా అక్యుములేట్ చేయొచ్చు అన్నారు. మరి మీరు బంధువర్గంలో చెందినవారో బాగా చుట్టాలో నైబర్లో అయితే కొంటానంటే ఒప్పుకుంటా, కానీ లేకపోతే ఈ కంపెనీని కొనడానికి కాదు కదా, ఉంచుకోవడానికి కూడా అంతగా ఇష్టపడను నేను. కారణం ఏంటంటే నెంబర్లే. కంపెనీ మంచిదైనా, కంపెనీ ప్రమోటర్లు మన చుట్టాలైనా బంధువులైనా దగ్గర వాళ్ళైనా కానీ మనకి మన డబ్బుతో చేసేటువంటి యాక్టివిటీకి ఎప్పుడు కూడా డబ్బుకి సరిపడా ఆదాయం వస్తుందో లేదో చూడాలి, కానీ ఇలా తెలిసిన వాళ్ళని కొనుక్కోవడం ఉండకూడదు. అందువల్ల ఈ కంపెనీ చూస్తే 560 రూపీస్ గ్రోత్ లో ఉంది. మంచి కంపెనీనే, మంచి వాళ్లే, కానీ 610 ఇస్ ద ఫెయిర్ వాల్యూ. అంటే ఎక్కడి నుంచి ఎంత పెరగడానికి ఛాన్స్ ఉందండి? 8%. రిజల్ట్స్ జూన్ క్వార్టర్ రిజల్ట్స్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతే, ఇవాళే మనం ఈ సెషన్ స్టార్ట్ అయినప్పుడు మొదట్లో చెప్పాం దాదాపుగా 70-80 కంపెనీలు బ్రహ్మాండంగా 30% కన్నా గ్యాప్ తో కనపడుతున్నాయి. అంటే ఇంతకన్నా మెరుగైన పనితీరు చూపించి ఇంతకన్నా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి ఫెయిర్ వాల్యూతో పోలిస్తే. ఎందుకు దానిలోకి వెళ్ళకూడదని ఒకసారి మీరు ఆలోచిస్తే, మీ డబ్బు కోసం మీరు ఆలోచించడం సీరియస్ గా ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ పని చేయరు. యావరేజ్ చేయడం అనే మాట సస్తే వద్దండి, దగ్గరికి కూడా వెళ్ళకండి. ఇంకా మిగతా కంపెనీ కొనుక్కోండి. ఇంకో కంపెనీ గురించి అడిగారు, రాజేంద్ర గారు చెప్పినాక యూ టేక్ ఎ డెసిషన్. ఐ థింక్ BL అన్నారండి, ఇది లాస్ట్ 6 months గా కన్సాలిడేట్ అవుతున్న నేమ్. సో అప్ సైడ్ అరౌండ్ 450-460 దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ డౌన్ సైడ్ 380 దగ్గర. సో మీరు ఆల్రెడీ 270-280లో కొన్నా అన్నారు. కరెంట్ ప్రైస్ లో కొంటాం ఇట్స్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. బట్ అగైన్ 380 అంటే ఇక్కడ నుంచి ఒక 5% కింద ఒక మంచి సపోర్ట్ ఉంది. సో ఈ స్టాక్ కి మీరు అట్లీస్ట్ 1 to 2 years టైం ఇవ్వగలితే కనుక 380లో కూడా ఫర్దర్ గా దాన్ని పిరమిడింగ్ అంటాం మనం. సో లోలో కొన్న స్టాక్ ని
పైకి వెళ్ళినా కొంటాం అనేది పిరమిడింగ్ అంటాం. సో 380 ఆ రేంజ్ లో మీరు ఫర్దర్ గా యాడ్ కూడా చేయొచ్చు BEL ని. యా, నెక్స్ట్ కలర్ వైశాలి చేస్తున్నారు. వైశాలి గారు మాట్లాడండి రాజేందర్ గారితో, డౌట్ అంటే చెప్పండి. నమస్తే అండి రాజేంద్ర గారు. నమస్తే మేడం. నేను ఫ్రెష్ గా బజాజ్ ఫైనాన్స్ తీసుకోవాలనుకుంటున్నానండి. సో అలాగే CG పవర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏ ప్రైస్ లో తీసుకోవచ్చండి? టెక్నికల్స్ చెప్పండి. బజాజ్ ఫైనాన్స్ ప్రీవియస్ గా 1102 దాకా వెళ్ళటం చూసామండి. కరెంట్లీ అది అచీవ్ అయ్యే ప్రయత్నం చేసింది. ఐ థింక్ లాస్ట్ వీక్ 1074 దాకా హై వెళ్ళి కరెంట్లీ 1016 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో షార్ట్ టర్మ్ కోసం అయితే ఇదే గుడ్ ఎంట్రీ పాయింట్ అనొచ్చు, బికాస్ 20-day మూవింగ్ యావరేజ్ ఇక్కడే ఉంది 1020 ఆ రేంజ్ లో. బట్ మీరు మీడియం టు లాంగ్ టర్మ్ అయితే కనుక ప్రాబ్లీ ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలండి. సో 995 దగ్గర ఫస్ట్ స్వింగ్ లో అది మంచి సపోర్ట్ ఉంటుంది. అండ్ ఈవెన్చువల్లీ 950 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో ఇక్కడ నుంచి ఒక 50 రూపీస్ కింద డెఫినెట్లీ బజాజ్ ఫైనాన్స్ ని మీరు అక్యూములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ CG పవర్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్ అండి. ఈ స్టాక్ కూడా మంచి కరెక్షన్ తర్వాత అగైన్ ఇట్స్ గోయింగ్ అప్. సో ఈవెన్చువల్లీ ఒక న్యూ హై కూడా అటైన్ అవటం చూసాం 970 దగ్గర లాస్ట్ వీక్. ఇప్పుడు 882 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 787 అనేది 200-day మూవింగ్ యావరేజ్ అండ్ 807 అనేది స్వింగ్ లో. సో ఒకవేళ మేబీ ఒక 10% కరెక్షన్ వస్తే కనుక ఇట్ విల్ బికమ్ వెరీ అట్రాక్టివ్ బై. ఈవెన్ CG పవర్ కూడా మీరు SIP మోడ్ లో యూ షుడ్ ట్రై టు బై, ఎందుకంటే మార్కెట్ కరెక్షన్ అయినా కూడా ఈ స్టాక్స్ ఒక్కోసారి కిందకి రాకపోవచ్చు. సో ఈవెన్చువల్లీ మనం మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి బిట్వీన్ 880 అండ్ 830 మధ్యలో ఈ 50 రూపీస్లో ఈ షుడ్ అక్యుములేట్ అని చార్ట్ సజెస్ట్ చేస్తుంది CG పవర్. నెక్స్ట్ కాలర్ ప్రభాకర్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి ప్రసాద్ గారితో, డౌట్ అంటే చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. అవునండి సార్ నేను గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను సార్. ఎలా ఉంటుంది చేస్తే ఇప్పుడు? గోల్డ్ కి లైఫ్ లేదు సార్. మనమే లైఫ్ పెడతాం, మన లైఫ్ తోనే దాంతో కూడా పైకి కిందకి ఆడిస్తూ ఉంటాం. ఇంటర్నేషనల్ గా ఎప్పుడు కూడా అన్సర్టనిటీ పెరిగితే గోల్డ్ కి రేటు పెరుగుతుంది. అన్సర్టనిటీ 2 రకాలు. యుద్ధ భయాలు పెరిగితే ఒకసారి పెరుగుతుంది. ఎందుకు అంటే అప్పటి నుంచి గోల్డ్ రేటు పెరుగుద్దని కాదండి, అక్కడ గోల్డ్ కొనడానికి ప్రధాన భూమిక మీరు కొనడానికి అయితే రేటు పెరుగుద్దని కొంటారేమో. గోల్డ్ కొనుక్కునే బల్క్ బయర్స్ ఎవరైనా సరే వాళ్ళు చూసేది వాళ్ళ యొక్క మనీకి రీటైన్ చేసుకోవాలి వర్త్ అనుకుంటే కనుక ఏం చేస్తారంటే అన్సర్టనిటీ వచ్చినప్పుడు గోల్డ్ విపరీతంగా కొంటారు. టన్నులు మనలాగా గ్రాములు, ఒక 10 గ్రాములు 100 గ్రాములు టన్నులు కొంటారు. అంటే దేశాల ప్రభుత్వాలు కొన్నా కానీ ఎవరు కొన్నా కానీ అలా చేస్తారు. అందువల్ల గోల్డ్ పెరగాలి అంటే అన్సర్టనిటీ పెరగాలి. అంటే ట్రంప్ గారికి ఇంకా తాపం ఎక్కువ పెరిగి విపరీతంగా పిచ్చి పనులు చేయాలి, లేదా ఇంకా 4 దేశాలతో యుద్ధం మొదలు పెట్టాలి, అప్పుడు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు పొద్దున్నే మనకు ABN మనీ ప్రోగ్రామ్ బిజినెస్ ప్రోగ్రామ్ లో ఫోన్ చేసినప్పుడు గోల్డ్ గురించి కొనాలా వద్దా అంటే డైరెక్షనల్ బెట్ తీసుకునే ధైర్యం నేను చేయను. ఎందుకంటే ప్రపంచం నాశనం అవ్వాలని కోరుకోలేను కాబట్టి గోల్డ్ పెరగకూడదు అని కోరుకుంటా. అందువల్ల నా ఒపీనియన్ అయితే అది. టెక్నికల్ గా బహుశా రాజేంద్ర గారు కొద్దిగా బెటర్ ఇన్సైట్ ఇవ్వగలుగుతారు మీకు. ఐ థింక్ డాలర్ టర్మ్స్ లో మనం గోల్డ్ చూస్తే అండి 4000 దగ్గర కీ సపోర్ట్ తీసుకుంటాం చాలా కాలంగా. అఫ్ కోర్స్ 5400 నుంచి కరెక్ట్ అవుతూ 4000 రావటం చూసాం. బట్ అగైన్ ఐ థింక్ ప్రసాద్ సార్ చెప్పినట్టు ప్రాబ్లీ ఇట్స్ నాట్ ఏ ఇన్స్ట్రుమెంట్ టు బై అండ్ హోల్డ్ అండి. సో మనకి లాస్ట్ 1 year లో అబ్నార్మల్ రిటర్న్స్ వచ్చాయి కదా అని చాలా మంది టెంప్ట్ అవుతున్నారు. బట్ లాస్ట్ 10-15 years లో రిటర్న్స్ చూస్తే కనుక ఇట్స్ లెస్ దాన్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆర్ మేబీ బ్యాంక్ ఇంట్రెస్ట్. సో అలాంటప్పుడు మనం కన్జంప్షన్ కోసమే కొనాలి తప్ప ఐ డోంట్ థింక్ వీ షుడ్ బై ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. ఒకవేళ ఐ థింక్ డైరెక్షనల్ పొజిషన్స్ తీసుకోవాలంటే కనుక ప్రాబ్లీ 1,40,000 అండ్ 1,38,000 అనేది సపోర్ట్ జోన్ గా మనం చెప్తాం. అంటే ఇక్కడ నుంచి ఒక 4,000 to 5,000 పాయింట్స్ పడితే కనుక అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ బేస్డ్ ట్రేడ్ అనేది ఉండాలి గోల్డ్ లో. ఎవరైనా కొన్నా కూడా జస్ట్ ఫర్ ట్రేడింగ్ పర్పస్ మనం చూస్తే కనుక మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో ఇది 1,35,000 to 155 మధ్యలో కదలాడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి రాజేంద్ర గారితో. సార్ నమస్తే సార్. రాజేంద్ర సార్, ఒక 2 స్టాక్స్ సార్ ప్లీజ్ ఎంట్రీ లెవెల్స్ కావాలి సార్. ఫస్ట్ ఇది సెమ్ ఇండియా ప్రాజెక్ట్స్, అంటే ఓల్డ్ నేమ్ ITD సిమెంటేషన్. సెకండ్ HFCL. ఎంట్రీ లెవెల్స్ చెప్పండి సార్ లాంగ్ టర్మ్ కోసం. ITD సిమెంటేషన్ మనం చూస్తే కనుక 730 దగ్గర కరెంట్లీ ట్రేడ్ అవుతుందండి. సో లాస్ట్ 2 weeks లోనే 580 to ఆల్మోస్ట్ 820 దాకా పెరగటం చూసాం. నా ఉద్దేశంలో 704 ఒక గుడ్ ఎంట్రీ పాయింట్ అవుతుంది షార్ట్ టర్మ్ లో. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ 680 అనేది కూడా స్వింగ్ లో. సో దీనిలో లిక్విడిటీ తక్కువ ఉంటుంది. సో క్వాంటిటీ ఐ థింక్ మీరు అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈవెన్ HFCL మనం చూస్తే కనుక హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ ఆల్మోస్ట్ టాప్ నుంచి అరౌండ్ 229 నుంచి కరెక్ట్ అవుతూ 188 రావటం చూసాం. దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే ఏప్రిల్లో 69-70 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 3 times పెరిగింది. సో అలాంటప్పుడు కొద్దిగా సైడ్ వేస్ అండ్ కరెక్షన్ జోన్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దీనిలో
హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ లో ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అంటే 160-165 దగ్గరే ఉంది. సో ఇంకా ఆల్మోస్ట్ ఒక 25 రూపీస్ పడితేనే ఒక మంచి ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది. లేదు నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని 1 to 2 years నేను హోల్డ్ చేస్తానంటే కనుక ఈ షుడ్ స్టార్ట్ అక్యూములేటింగ్. ఎందుకంటే ఇది హై బీటా నేమ్ అంటాం. వన్ గుడ్ న్యూస్ తోటి అగైన్ 10 to 15% కైండ్ ఆఫ్ అప్ మూవ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 190 to 160 మధ్యలో అక్యూములేషన్ జోన్ అండి. నెక్స్ట్ కాలర్ కుమార్ చేస్తున్నారు. కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి ప్రసాద్ గారితో. సార్ గుడ్ మార్నింగ్. నాకు ఒక 3 సజెషన్స్ కావాలండి. స్టాక్ సజెషన్స్ 3 స్టాక్స్ బై చేయాలనుకుంటున్నాను. నెంబర్ 1 వచ్చి అవంతి ఫీడ్, నెంబర్ 2 నాట్కో ఫార్మా, నెంబర్ 3 సూర్యోదయ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిజల్ట్స్ బాగా ఇస్తుంది కదండి, ఈ టైంలో బై చేయొచ్చు. మూడు అడిగారు, 3 ఫాస్ట్ గా చెప్పడం ట్రై చేస్తానండి. ప్యూర్లీ ఫండమెంటల్స్ ప్రకారం జూన్ రిజల్ట్స్ రాలేదు కాబట్టి అవంతి ఫీడ్స్ రిజల్ట్స్ మనం మాట్లాడేది మార్చ్ రిజల్ట్స్ ప్రకారం. ఆ కంపెనీ సరైన కారణం లేకుండా తగ్గకూడనంత తగ్గింది కాబట్టి ఇట్ ఇస్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్. దాదాపుగా 70% అప్ సైడ్ ఛాన్స్ కనపడుతుంది ప్రస్తుతాన్ని చూస్తే. అందువల్ల అవంతి ఫీడ్స్ గ్యారంటీగా కొనుక్కోవాలి. తర్వాత ఇంకోటి నాట్కో అన్నారు. యూజువల్ గా నాట్కో అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీలో మిగతా వాటితో పోలిస్తే బాగాలేదు అని చెప్పాలి. స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను చూడండి. అది కూడా 30% గ్యాప్ కనపడుతుంది. మీరు నేను అదే కొనుక్కుంటానంటే మీ ఇష్టం, కానీ నా లెక్క ప్రకారం కొనకూడదు. ఎందుకు అంటే గ్రోత్ లో లేని కంపెనీ చౌకలో వచ్చిందని కొనకూడదు. మనకి పనికిరాని వస్తువు చౌకలో వస్తే ఎలా కొనమో అలాగే ఈ కంపెనీ కూడా కొనకూడదు. ఏవైతే ఆఖరిలో ఒకటే మీరు చెప్పింది ఏంటంటే రిజల్ట్స్ వచ్చిన దానిలో సూర్యోదయ ఫైనాన్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అన్నారు. అది కూడా డేటా చూపిస్తున్నాను చూడండి. జూన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత గ్రోత్ లో ఉన్న కంపెనీ, కానీ ఈ కంపెనీ కూడా కొనడానికి పనికిరాదు. అదేంటంటే గ్రోత్ లో ఉందంటారు కొనొద్దంటారేమో. రేటు చూడండి, 209 రూపీస్ ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ లో ఉంది. దాని యొక్క ఫెయిర్ ప్రైస్ 223. అంటే ఇక్కడ నుంచి పెరగడానికి ఎంత కేవలం 10-15 రూపాయల కన్నా ఎక్కువ లేదు. అందువల్ల ఈ కంపెనీ కూడా కొనడానికి పనికిరాదు. మీరు చెప్పిన 3 కంపెనీల్లో నా ఒపీనియన్ ప్రకారం అవంతి ఫీడ్స్ ఈజ్ ఎలిజిబుల్ టు బై. మిగతా 2 అవాయిడ్ చేయాలి. కొనటం ఆలస్యం చేయడం కాదు, అవాయిడ్ చేయవలసిన కంపెనీగా చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారు, అలాగే రాజేందర్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.